మనకు గంత కలుగునుగాక. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యం మనం చదువుకుందాం. మొదటి నుంచి మనం చదువుకుందాము 3 వరకు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి నీడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ క్రొత్తగా జన్మించినటువంటి లేదా నూతనంగా మారు మనసు పొందినటువంటి ఒక ఆత్మీయ బిడ్డను గురించి దేవుని వాక్యం మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. క్రొత్తగా జన్మించిన శిశువుకు పాలు తప్ప మరి ఆహారం మనం పట్టము. ఎందుకంటే అవి వారు ఆరాయించుకోలేరు కాబట్టి కేవలం తల్లిపాలు లేదా డబ్బా పాలైనా పాలే ఇస్తాం, కానీ మరి ఏ ఘన పదార్థములు వారికి పెట్టడానికి వీల్లేదు. అలాగే ఇక్కడ కూడా దేవుని వాక్యంలో కొత్తగా మారు మనసు రక్షణ అనుభవంలోనికి వచ్చిన వారు వాక్యంతోనే ఎదగాలి అని ఖచ్చితంగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఒకటి మనం మానుకోవాల్సినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏమని చెప్తున్నాడంటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని వీటన్నిటిని విడిచిపెట్టి క్రొత్తగా జన్మించిన అనుభవంలోనికి వచ్చినప్పుడే పాలవండి వాక్యంలో మనం రక్షణ విషయంలో ఎదుగుటకు దేవుడు సహాయం చేస్తాడని మనం గమనిస్తున్నాం. ఇవన్నీ శరీర కార్యములు అయి ఉన్నవి. మనం ప్రభువుని అంగీకరించిన తర్వాత మన పాపంలో ఒకసారి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మరలా ఆ పాపములు మనలో చేర్చుకోకూడదు. మనం కొత్తగా జన్మించిన తర్వాత పాలనే వాక్యమని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మనం నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అని దేవుడు చెప్తున్నాడు. ఈ వాక్యం అనే పాలన గురించి మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనిస్తున్నాము. కీర్తనలు 119:50 దావీదు భక్తుడు చెప్తున్నాడు, నీ వాక్యము జీవమై ఉన్నదని మనం చూస్తున్నాం. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యమే ఆయనకి బాధలో నెమ్మది కలిగిస్తుంది. అంత మట్టికే కాదు, మరి నా ప్రాణం మట్టిని హత్తుకొనుచున్నది, ఇదే నన్ను బ్రతికిస్తున్నది, మీ వాక్యం చేత నన్ను బ్రతికించుము అని కూడా భక్తుడు అడుగుచున్నాడు. యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుచున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వాక్యాల్లో ఆయన ఏమని చెప్తున్నాడు అంటే, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథము భక్షించి ఇశ్రాయేలీయుల ఎదుటికి వెళ్ళి నువ్వు ప్రకటించుము అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన నోరు తెరవగా దేవుడు ఆ గ్రంథమును ఆయనకి తినుచుండగా ఆ గ్రంథం ఆయనకి ఆహారముగా తీసుకున్నప్పుడు అది కడుపు నింపుకొనమని సెలవీయగా, నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఆయను. ఆ పుస్తకము భుజించి ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాట ప్రకటించడానికి దేవుడు బలం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇందుని బట్టి మనం గమనిస్తే వాక్య పరిచర్య చేయాలన్నా కూడా మనము ఈ వాక్యము భుజించాలి, వాక్యం చదవాలి, దాన్ని గ్రహించుకోవాలి, దాన్ని మనలో చేర్చుకోవాలి అని మనం గమనిస్తున్నాం. ఈ వాక్యం అనే పాలే మన త్రోవకి వెలుగని కీర్తనలు 119, 105 వాక్యంలో కూడా మనం చూస్తున్నాం. మరి ఆ వాక్యం అనే ఆహారం మనం భుజించకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము, ఏమి కూడా చేయలేము. దేవునిలో మనం ముందుకు కొనసాగాలంటే ఈ వాక్యం అనే ఆహారం మనకు కావాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యములో ప్రభువు చెప్పి ఉన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాడు. అనగా యేసుప్రభే వాక్యము, ఆ వాక్యమే వెలుగు, ఆయనే లోకానికి వెలుగై ఉన్నాడని చెప్తున్నాడు. వాక్యానుసారం ఆయన జీవితం ఎవరు జీవిస్తారో వారే సరి అయిన త్రోవలో నడుచుటకు దేవుడు సహాయం చేస్తాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20-21లో మనం గమనిస్తే, నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము, నీవు నడుచు మార్గము సరళం చేయము, అప్పుడు నీ మార్గములన్నీ సరళమవును, అప్పుడు నీ మార్గములన్నిటిలో స్థిరముగా నువ్వు కొనసాగేదానికి దేవుడు నీకు సహాయం చేస్తాడని కూడా దేవుని వాక్యంలో చెప్పబడినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఈ లోకములో మనం జీవించాలంటే, మారు మనసు పొందిన తర్వాత ఆత్మీయంగా జీవించాలంటే వాక్యం అనే పాలు మనకు అవసరము. ఆ వాక్యమే వెలుగై ఉన్నది, ఆ వాక్యమే మనకు జీవమై ఉన్నది, ఆ వాక్యమే మనల్ని నడిపించు మార్గమై ఉన్నదని కూడా మనము ఎరిగి ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి, మారు మనసు రక్షణ పొందిన తర్వాత వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని దేవుడు ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మేము మారు మనసు రక్షణ పొందిన తర్వాత సమస్తమైన శరీర కార్యాలను విడిచిపెట్టి నీ వాక్యంతో మమ్మల్ని పెంచుకునేదానికి మీరు ఇచ్చిన హెచ్చరికను బట్టి స్తుతి స్తోత్రం. మీరు మాకు తోడై ఉండండి, మీ చేయబట్టి నడిపించండి, దీవించండి. వాక్యాధారముగా మేము జీవించినట్టుగా
మీరు మాకు సహాయం చేయమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.